ఆర్మీ హెలికాప్టర్ వేసుకొని పోలీస్ బేస్లోకి అయితే మనల్ని చంపుతారా? అబ్బా టాటా సియరా కార్ చాలా బాగుంది. దీన్ని వేసుకొని వెళ్ళిపోయావంటే ర్యాంపులకి గట్ట సూపర్ ఉంటుంది. వారిని ఎంత స్పీడ్! అరే ఈడవాడు డేమన్స్ లేడో డేమన్లో ఉన్నాడు. హలో గేమర్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజైతే మనం చూడబోతున్నాం చాలా అప్డేట్స్. చాలా పెద్ద అప్డేట్ కేసు ఇది. మా అప్డేట్ అంటే అప్డేట్ కాదు, మల్టీప్లేయర్ మూడ్ అలాంటివి ఏమీ రాలేదు. వీడియోలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం టాటా సియరా కార్ చీట్ కూడా అయితే చూసేద్దాం. మనం స్టిక్కీ మ్యాన్ అండ్ టాటా సియరా కార్డు చీట్ కూడా చూపిస్తా. 2468 అని కొట్టండి వెళ్ళి. చీట్ కోడ్ వచ్చేసి ఓకే ఫస్ట్ వెళ్దాం. 2468. ఇప్పుడు యాడ్ వస్తుందో చూసి వచ్చింది గైస్. ఓకే మనమైతే వచ్చేసాం. టాటా సియరా కార్ వేసుకొని మనం వెళ్ళిపోదాం రైల్వే స్టేషన్కి. అండ్ మనం అదేంటో చూపిస్తా. ఫస్ట్ మనం చీట్ కోడ్ ఏం కాదు, స్పీడ్గా వెళ్ళిపోదాం ఫస్ట్ కదండి. మనమైతే వచ్చేసాం అనమాట. అండ్ మనం ఇక్కడ రైల్వే స్టేషన్కి ఎందుకు వచ్చామంటే మనం చాలామంది అడుగుతున్నారు. మేము అడుగుతాం కాదు, అడుగుతామనే ఒక బగ్ అయితే ఫిక్స్ చేశారు. ఇది వరకు ట్రైన్ మీద నుంచోలేం కాబట్టి ఇది వరకు నుంచునేలా చేశారు, కానీ దాంతో వెళ్ళలేం. ఇప్పుడు వెళ్ళేలా చేశారు. అదిగోండి ట్రైన్ మాటల్లో వచ్చేస్తుంది, మాటల్లోనే వస్తుంది. నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. అవును ఓకే బ్రో, చాలా బాగుందన్నమాట. అండ్ ఈ అప్డేట్లో బగ్స్ విక్స్ ఏదో ఒకటి విక్స్ బెల్లా వేసుకోండి. మన అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. సూపర్ ఇంట్రెస్టింగ్ ఓకే అరుస్తున్నాను. మన ట్రైన్ అయితే వచ్చేసింది. 1215 అని చీట్ కూడా కొడదాం. సూపర్ జంప్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. పదండి ఇంకా వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. మనమైతే వచ్చేసాం. ఒరే స్పైడర్ మ్యాన్గా సరిగ్గా బాగానే వచ్చాం. ఓకే ఇప్పుడు ట్రైన్ అయితే ఇంజిన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ దీంట్లో ఒక బెనిఫిట్ కాదు, డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ప్రాప్స్ అవేమీ చేయలేము అనమాట. ప్రాప్స్ నుంచోవు. ఇది వచ్చే అప్డేట్స్లో కార్లు కూడా ఉంటాయి. ఇప్పుడు కార్లు ఉండవు. కార్ అంటే చూపెడతాను, మనం దాంట్లో ఎక్కినా కూడా ఉండవు. ఫస్ట్ మనం వెళ్ళిపోదాం పదండి వెనక్కి. వచ్చే అప్డేట్స్లో ట్రైన్ బ్లాస్ట్ చేయడానికి అయితే ఇస్తారన్నారు. అండ్ దానికి ఒక 160 అప్డేట్లో వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే ఒకసారి బ్రేక్ వేద్దాం పదండి. ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోదాం పదండి. స్పైడర్ మ్యాన్ నువ్వు స్పైడ్ అయ్యి ఓకే. ఈ ఫోర్స్ అయితే నచ్చలేదు. ఈ ఫోర్స్ ఫస్ట్ తీసేయాలి. ఒక న్యాచురల్గా ఆడతారు, వాకింగ్ స్టైల్ ఇవన్నీ మారుస్తారని నేను అనుకుంటున్నాను. మనమైతే లాస్ట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు చివరి కార్ని అయితే చూద్దాం. ఫస్ట్ మనం అడ్జస్ట్ మోడ్లోకి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు చివరి కార్ని అయితే యాక్టివేట్ చేసేద్దాం. ఇప్పుడు చూద్దాం. ట్రైన్ అయితే యాక్టివేట్ చేద్దాం. ఫార్వర్డ్ వెళ్తుంది చూసారా, వెనక్కి వెళ్ళిపోతుంది. మనం మాత్రం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఒకసారి ఎక్కుదాం చూడండి. ఒరే ట్రైన్ ఆగిపోయింది అంటారా, ఒకసారి దిగు. ఇంజన్ అయితే ఫార్వర్డ్ చేసేస్తున్నా. ఓకే ఒరే ఫార్వర్డ్ ఓకే ఫార్వర్డ్ వచ్చింది. ఇప్పుడు ఎక్కితే ఎలా అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. ముందుకు వెళ్తూ ఉంటే అలా వెనక్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాం. చూడొచ్చు అసలు మనం భరించడం చూరా. అయ్యి బాబోయ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి ఎందుకంటే ఒక ఆర్మీ హెలికాప్టర్ చీట్ కోడ్ చూపెట్టడానికి. ఈ వీడియో ఇంకా లైక్ చేసుకోలేదా చేసుకోండి. మనమైతే వచ్చేసాము. వచ్చేదారిలో పెద్ద యాక్సిడెంట్ అయింది. 18881 అనుకుంటే వచ్చేస్తుంది. యాడ్లు తాగయ్యా. ఓకే ఆర్మీ హెలికాప్టర్ అయితే వచ్చేసింది. దీన్ని వేసుకొని ఆర్మీ బేస్లోకి వెళ్ళామంటే ఎవరన్నా ఏమంటారా అంటారు. ఎందుకంటే ఇది గేమ్ కాబట్టి. ఇదేమో GTA 6 లా ఉండదు. అండ్ ఈ గేమ్ అయితే బాగుంది. ఇండియన్ బెస్ట్ ఆండ్రాయిడ్. PC ఉన్న వాళ్ళకి GTA 5 బెస్ట్, ఫోన్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్. ఇప్పుడు యానిమల్ మాస్క్ చూసారా, ఈ డీమోన్స్ లేయర్లో డీమోన్లో ఉన్నాడు వీడు. యానిమల్ మాస్క్ ఎలా తెచ్చుకోవాలంటే ఫోన్లో గ్యాలరీలోకి వెళ్ళి మాస్క్ ఉంటుంది కదా, మాస్క్ మీద క్లిక్ చేస్తే అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే సూపర్ ఉంది. ఓకే బాగుంది. అరే యాడ్లు రో బాబు. సరే ఇప్పుడు మనం బయటకు అయితే వచ్చేసాం. ఎందుకంటే ఇది వరకు
అప్డేట్ వచ్చినప్పుడు ముందు వర్షన్ అని చూపెట్టేది. ఇక్కడ చూసొచ్చు, నేనైతే చూపెట్టాను ముందు వర్షన్ అని చూపెట్టేది. ఇప్పుడు 81 వర్షన్ అయితే వచ్చిందనమాట. ఇది వరకు ఇప్పుడు 82 అని వచ్చేది. ఓకే, ఫస్ట్ మనం ఫన్ ట్రాక్లోకి వెళ్దాం. ఫన్ ట్రాక్లోకి ఎందుకంటే చూపెడతా. ఫస్ట్ ఫన్ ట్రాక్లోకి వెళ్దాం. ఫస్ట్ అండి ఇక్కడ జీడిఎఫ్ బాగుందా? ఓకే, మనమైతే వచ్చేసాం. ఓకే, మనమైతే బాగా వచ్చాం. ఇప్పుడు మనం 246 కొట్టి నేనైతే డల్ చేసి స్టిక్కీ మ్యాన్గా మారి దాని మీద ఎక్కబోతున్నాం. ఓకే, స్టిక్కీ బాంబ్స్ అయితే తీసుకుందాం. స్టిక్కీ బాంబులు వేసేద్దాం. బాగుంది. ఏంటో దాని తలపైకి ఎక్కువ మనం ఇలా వేసేసి వెళ్ళిపోదాం. 10 వరకు వేద్దాం. ఓకే, 10 వరకు అయితే వేసేసాను. ఇంకా మూసేద్దామంటారు, ఇంకా వేద్దాం కొంచెం. ఓకే, చాలందా. ఇప్పుడు మనం డైలీలోకి వెళ్ళి 1120 అని కొట్టండి. 1120 అని కొట్టుకొని 1120 అని కొట్టుకొని స్కైఫాల్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు జమ్మున వెళ్ళిపోవాలి. మనం వచ్చే లోపల ఒక మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద వేస్తున్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాదే. ఓకే, మనమైతే వచ్చేసాం. చాలా బాగుందన్నమాట. ఇక్కడ అంత ఊపిరి ఉందంటే. ఇప్పుడు కార్లోకి అయితే వెళ్దాం. కార్లోకి వెళ్ళగానే హెలికాప్టర్లో తిరిగిపోద్దేమో. హెలికాప్టర్. ఓకే, స్టార్ట్ వార్. ఓకే, హెలికాప్టర్లోనే నిజంగా తిరుగుతుంది, బయటకు పోదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు మన ట్రైన్కి ఇంకా మన టాటా సియారా కార్కి రేస్ అయితే పెడదాం. బాలాజీ గేమర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, మీకు పెద్ద ఫ్యాన్ అనమాట. ఓకే, మా టాటా సియారా కార్ అయితే వచ్చేసింది. దీన్ని అయితే ఎక్కేద్దాం. ఫస్ట్ నేనైతే ఎక్కేసాను అనమాట. ఎక్కేసిన తర్వాత ట్రైన్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఆలోపు ఇందాక నా ఛానల్ చూపెట్టా, ఇప్పుడు మా ఫ్రెండ్ ఛానల్ చూపెడతా. ఇక్కడ గ్యాంగ్ ప్లేయర్ అనమాట. యూట్యూబ్లోకి వెళ్ళి గ్యాంగ్ ప్లేయర్ అని కొట్టగానే వస్తుంది. గ్యాంగ్ ప్లేయర్ 888 అని కొట్టగానే వస్తుంది అనమాట. నేను స్క్రీన్ మీద ఏమీ వేయాలని తెచ్చుకోవట్లేదు. దీనికి పెద్ద టాస్క్. నాకు టాస్క్ అంటే టాస్క్ కాదు, ఫోన్ స్టక్ అవుతూ ఉంటుంది. అందులోనే ట్రైన్ అయితే వచ్చేసింది. అదే వస్తుంది ఇదో. ఓకే, ఇప్పుడు ఇంజన్ ఫార్వర్డ్ చేసి దానికి ట్రైన్ అయితే రేస్ పెడదాం. ప్యాసింజర్ ట్రైన్ వచ్చిందేంటి? ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ అయి ఉంటుంది కదా. అబ్బో, మన గేమ్ షేడ్ వావ్ భలే వెళ్తుంది కదా. సూపర్ వెళ్తుంది, బాగా వెళ్తుంది. వావ్ 200 దాటింది. టాటా సియరా గెలుస్తుంది. అరే, ఆ ట్రైన్ అక్కడ కనిపించట్లేదు కదా. వావ్, ఇదే గెలిచేసింది. చూడొచ్చు 280 అయితే వచ్చింది. గాయ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్, ఉంటానే, బాయ్.